ఇంకో విషయం మీరు గమనిస్తే మీ దగ్గర వీడియో ఉండాలండి ఎక్కడో. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్లకు ముందర ఈ సభల్లో నిలబడి మాట్లాడుతూ అవ్వా తాతలకి పెన్షన్లు పెంచుకుంటూ పోతా ఉన్నాడు, దీర్ఘాలు తీస్తూ రాగాలు తీస్తూ కదా. ఉందా మీ దగ్గర వీడియో? చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే మంచిది, అవ్వాతాతలకు ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన 2000 ఇస్తే ఇవ్వండి, దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడో నాకు తెలియదండి. పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అంటే ధరలు పెంచుకుంటూ పోయాడు, ట్యాక్సులు పెంచుకుంటూ పోయాడు, దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, దాడులు పెంచుకుంటూ పోయాడు తప్పించి పెన్షన్లు ఏ రోజున పెంచాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. మా ప్రభుత్వం రాకముందరే ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చున్నాం. కూటమిగా, ఎన్డీఏ కూటమిగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ఎరియర్స్ తో సహా, అంటే ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నాం, ఆ ఎరియర్స్ తో సహా 4000 పెన్షన్ మేము ఇస్తామన్నాం. 250, 100, 150, 350 ఇట్లా పెంచాం మేము. పెంచుకుంటూ పోతానే ఏం చెప్పాడంటే, చెప్పాడు కాబట్టి సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెంచుకుంటాం. నేను అదే చెప్పాను, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చేది, మనం వాళ్ళ మీద మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏవైతే అవసరాలు ఉంటే వాటిని మనం తీర్చాలని. సో మేము ఏం చెప్పాము ఆ రోజున, డెఫినెట్ గా మేము వచ్చిన మరుక్షణం ఇంక్రీజ్ చేస్తామన్నాం. మొట్టమొదటి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి, ఆయనతో పాటు ఆయన కాన్స్టిట్యున్సీలో అలా మిగతా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, ఎమ్మెల్సీలందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మంచిగా ఒక కప్పు టీ తాగి, కొన్ని చోట్ల నాకు తెలిసి ఆ నెల వచ్చే నెలలో ఆయన పెట్టించారు కూడా టీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో వెళ్ళి ఒక టీ తాగి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డు తెలుసుకొని, పెరిగినటువంటి పెన్షన్ సగౌరవంగా, ఈ మాట మీరు నిజంగా నేను నొక్కి వక్కాడిస్తాయి మాట, సగౌరవంగా ఇస్తున్నాం. ఎందుకనంటే పెన్షన్లు మనమేం మన ఇళ్లలోంచి మన జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లా. ఇవాళ ఏమది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి జేబు కాదు, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇవ్వరు. ప్రజల డబ్బు అండి అది, ప్రజాధనం అది. ప్రజలు దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ స్థితిగతులకు అనుగుణంగా మనం వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వంగా మన మీద బాధ్యత కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాలి, గౌరవంగా ఇవ్వాలి, సగౌరవంగా ఇవ్వాలి. అందుకే ఈ క్షణం కూడా ఇన్ని నెలలైన సంవత్సరం అయిందండి, అయినా సరే ఇవాళకి కూడా ప్రతి నెల 1వ తారీఖున గౌరవంగా వాళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. ఆ రోజున ఏమన్నాడు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేం, అమ్మో అసలు ఇవ్వలేం, ఇళ్ళకి వెళ్ళి కానీ ఇళ్ళకి వెళ్ళకపోతే ఎట్లా వచ్చేస్తాయి పెన్షన్లు.